చాలామంది పరీక్షలు అనగానే ఒత్తిడికి గురవుతారు. తిండి, నిద్రాహారాలు మానేసి మరీ కష్టపడతారు. అయినా కూడా ఫలితం ఆశాజనకంగా రాదు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. ఫస్ట్, సింహం ఒక మందలోకి దూకుతుంది. అందులో నుంచి ఏదైనా అందితే దాన్ని పట్టుకుంటుంది, లేదంటే ఖాళీ చేతులతో మిగిలి వెళ్ళిపోతుంది. అదే వేట కుక్క ఒకదానిపైనే గురి పెడుతుంది. అది సాధించేదాకా దాన్నే తరుముతుంది, సాధిస్తుంది. మీరు సింహాలుగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ వేట కుక్కలుగా మారండి. మార్కెట్లో రిలీజ్ అయ్యే ప్రతి నోటిఫికేషన్ వెనకాల పరిగెత్తకండి. మీ కెపాసిటీకి తగ్గట్టు ఒకదాన్నే ఎంచుకోండి. ఇంకా ఎంత సమయం పట్టినా పర్వాలేదు, దాన్నే వేటాడండి. రెండోది, ఇంకా కాలేజీలో పీరియడ్స్ లాగా రోజు మొత్తంలో అన్ని సబ్జెక్టులు కాకుండా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యాక ఇంకొకటి చదవండి. అలా చదివితే మీ సామర్థ్యం పెరుగుతుంది. జీర్ణం అవ్వని ఆహారం ముందు, తేలికగా జీర్ణమయ్యేవి తర్వాత తినాలి. ఇది ఆహార నియమం. అలా మీకు కష్టమైన సబ్జెక్టు ముందు చదివేయండి. వెంటనే సగభారం తగ్గిపోతుంది. మూడోది, చదవడానికి తక్కువ సమయం కేటాయించినా పర్వాలేదు, కానీ ఏం చదవాలి, ఎలా చదవాలి అన్నదానికి ఎక్కువ సమయం కేటాయించండి. గాడిదలా పనిచేయకండి, గుర్రంలో పరిగెత్తండి. ఒక్కసారి చదివినది జీవితం మొత్తం మర్చిపోకుండా ఉండాలి అంటే సమయం ఎక్కువైనా పర్వాలేదు, ఆ క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ని మీ జీవితంలో జరిగిన సంఘటనలకు లింక్ చేసి గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి, హీరాకుడ్ డ్యామ్ని గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ముందు దాన్ని హీరా ప్లస్ కూడ్ లాగా విడగొట్టేయండి. హీరా అనగానే టక్కున ధూమ్ 3 సినిమాలో అమీర్ ఖాన్ చివరిలో దూకుతాడు కదా, ఆ సీన్ గుర్తు వచ్చేస్తుంది. అమీర్ ఖాన్ పొడుగు బాలీవుడ్ అందరి హీరోల కంటే తక్కువ, కానీ హీరాకుడ్ పొడుగు అన్ని డ్యామ్ల కంటే ఎక్కువ. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇంకా రేపు ఇంకొకటి చదివే ముందు ఈరోజు చదివినది రివిజన్ చేసే చదువుకోండి, ఇంకా బాగా గుర్తుంటుంది. నాలుగోది, మన బ్రెయిన్కి ఎన్ని కొత్త ఇన్ఫర్మేషన్ అందితే అంత ఎక్కువ కెపాసిటీ పెరుగుతుంది. దానిని ఒక ఆయుధంలాగా చేసుకోండి. మీ ఖాళీ టైంలో మీ మనసుకు నచ్చేలాగా మన మహాభారత, రామాయణ గ్రంథాలు చదవడం లేదా ఏదైనా ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం చేయండి. సరదా కోసం సినిమాలు వినడం లేదా సోషల్ మీడియాలో ఉండడం చేయకండి. మీ మనసు కెపాసిటీని తగ్గించుకోకండి. ఉదాహరణకు, మీకు బాగా జ్వరం వస్తుంది అనుకోండి, అప్పుడు రోజు మొత్తం టీవీ లేదా మొబైల్ చూస్తుంటే ఇంకా అలసిపోయినట్టు అవుతుంది. మరి మనకు సరదా అనిపించే విషయాలు మనకు ఉల్లాసం ఇవ్వాలి కదా. ఐదోది, మనం రోజు మొత్తం చాలా కష్టపడతాము, కానీ సరైన తిండి లేదు, నిద్ర లేదు. ఒకరోజు సరే, అలానే రోజు ఉంటే వారం తిరగకుండానే అనారోగ్యం వస్తుంది. అంటే తిండి, నిద్ర చాలా అవసరం. నిద్రపోవడం ఎప్పుడు 10 నుంచి 5కి జరగాలి. అది పరీక్ష ముందు రోజు అయినా కూడా. గుర్తుంచుకోండి, మీరు చదివే విషయాలు మీ మనసు డైజెస్ట్ చేసుకోవడానికి దానికి నిద్ర ఒక్కటే ఆయుధం. ఆరోది, బ్రాహ్మణులు అన్ని వేదశాస్త్రాలను ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు? వారి ఆహార అలవాట్లను ఒకసారి పరిశీలిస్తే వారు తినే దాంట్లో నెయ్యి ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం స్వచ్ఛమైన దేశీయ ఆవు నెయ్యి జ్ఞాపక శక్తిని పెంచుతుంది, అలసటను తగ్గిస్తుంది. ఏడోది, అన్నిటికంటే ముఖ్యం, బ్రహ్మచర్యాన్ని పాటించండి. ప్రాణం ఇచ్చే శక్తి ఒక పదార్థానికి ఉన్నది అంటే దాన్ని మిస్యూజ్ చేస్తే ప్రాణం తీసే శక్తి కూడా ఉంటుంది. అదే మన వీర్య శక్తి. శక్తి నిత్యత్వ నియమం ప్రకారము శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ ఒకదాని నుంచి ఇంకొక దానికి మార్పు చేయగలం. ఆలోచించుకోండి, మీరు రోజుకి ఎంత శక్తిని కోల్పోతున్నారు. 8, ధైర్యవంతునికి దేవతలు కూడా సహకరిస్తారు. అదే పిరికివానికి దేవతలు సహాయం చేయడం పక్కన పెట్టండి, ముందు దయ్యాలు పట్టుకుంటాయి. అదే భయం, ఆందోళన, ఒత్తిడి, చికాకు మీరు పరీక్ష రాస్తున్నప్పుడు వచ్చింది అనుకోండి, అన్ని రోజులు మీరు చదివినది వృధా అవుతుంది. అంటే మీరు రాసేది మీరు చదివింది కాదు, మీరు ప్రదర్శించేది మీ మనసునే. గుర్తుంచుకోండి, మనసు ప్రశాంతంగా ఉండడానికి మన మనసు ఉన్న మనోమయ శరీరాన్ని బలంగా చేసుకోండి. దానికి యోగా, ప్రాణాయామం ఒక్కటే మార్గం అని గుర్తుంచుకోండి. 9, మనసుకు అద్దం మన ముఖం. మీ ప్రవర్తన ఎలా ఉందో అదే మీరు చదివినది, పరీక్షలలో రాసేది. మీకు ప్రతిదానికి చికాకు పడే మనస్తత్వం అయితే ఒక క్వశ్చన్కి తప్పుగా ఆన్సర్ అవగానే మీ మనసు డిస్టర్బ్ అవుతుంది. అది రాబోయే క్వశ్చన్స్పై ప్రభావం చూపిస్తుంది. మంచి మనస్తత్వం కోసం ఖాళీ సమయంలో మన రామాయణ, మహాభారత గ్రంథాలు చదవండి. అది మీరు పరీక్ష రాయడానికి కాదు, తర్వాత ఆ ఉద్యోగం చేయడానికి మీకు ఒక మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా ఉపయోగపడుతుంది. ఇంకా 10, మీరు చదివే ప్రతి ప్రశ్నకు సమాధానం మీ బుర్రలో రావాల్సిందే. ఇది కష్టంగా ఉంది, ఇదే ఎగ్జామ్లో వస్తుందా, ఒకటి వదిలేస్తే ఏమైంది, మిగిలినవి మొత్తం వచ్చు కదా,
అన్న ప్రశ్నలు ఇంకా రావద్దు. ఎందుకంటే మిగిలిపోయినది ఒక్క ప్రశ్న మాత్రమే కాదు, ఒక పెద్ద టాపిక్ అని గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించిన ఆన్సర్ దొరికేదాకా వెంటాడండి. దానికోసం ఉన్న స్నేహితులు, ఉన్న పుస్తకాలు, ఇంకా దొరికిన ప్రతి గురువులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు, కానీ ఆన్సర్ మాత్రం రావాల్సిందే. ఇలా చదవండి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, సెల్ఫిష్గా ఉండకండి. షేర్ అండ్ లైక్ చేయండి.